ఒక తరం యోధుల్ని మొత్తం తుడిచిపెట్టేంత భయంకరమైన యుద్ధం గురించెప్పుడైనా ఆలోచించారా? అదీ కూడా ఎవరి మధ్యో కాదు, అన్నదమ్ముల మధ్యే. గౌరవం, ద్రోహం రెండూ నీడలా వెంటాడిన యుద్ధమది. అదే కురుక్షేత్ర మహాసంగ్రామం. మన మహాభారత ఇతిహాసానికి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక విషాదకరమైన ముగింపు. ఒక్కసారి ఆలోచించండి. గొప్ప గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట లెక్కల ప్రకారం ఈ మహాయుద్ధం జరిగిందెప్పుడో తెలుసా? 5000 సంవత్సరాల క్రితం. ఇప్పటికీ ఈ కథ మనం చెప్పుకుంటున్నామంటే దానికున్న శక్తేంటో అర్థం చేసుకోవచ్చు. ఇదేదో అపరిచితుల మధ్య జరిగిన యుద్ధం కాదండి. ఇది అన్నదమ్ముల్ని ఒకరికొకరు శత్రువులుగా మార్చేసింది. ఒకే కుటుంబాన్ని ముక్కలు చేసి ఒక మహాసామ్రాజ్య భవిష్యత్తునే నిర్ణయించిన భీకరమైన ఘర్షణ ఇది. సరే, మరి ఇంత పెద్ద సంగ్రామం ఎలా జరిగింది? ఈ 18 రోజుల యుద్ధాన్ని మనం 5 కీలకమైన దశలుగా విడగొట్టి చూద్దాం. ప్రతి దశ కూడా యుద్ధ గమనాన్ని మార్చేసిన ఒక పెద్ద మలుపు. మొదటి బాణం వేయడానికి ముందే భీష్మ పితామహుడు రంగంలోకి దిగారు. ఈ యుద్ధంలో అపారమైన రక్తపాతం జరుగుతుందని ఆయనకు తెలుసు. అందుకే ఆ వినాశనంలో కూడా కొంచెమైనా ధర్మాన్ని నిలపాలనే ఆశతో కొన్ని కఠినమైన నియమాలని ప్రతిపాదించారు. చూశారు కదా, ఈ రూల్స్ అన్నీ చూస్తుంటే యుద్ధంలో కూడా ఒక ధర్మాన్ని నిలబెట్టాలనెంతగా ప్రయత్నించారో అర్థమవుతోంది. కానీ గెలవాలన్న దాహం పెరిగే కొద్దీ ఈ గొప్ప నియమాలన్నీ ఎలా గాలికి కొట్టుకుపోయాయో మనం ముందు ముందు చూడబోతున్నాం. ఇక మనం నేరుగా యుద్ధభూమిలోకి వెళ్ళిపోదాం. యుద్ధం మొదలైన మొదటి 10 రోజులు కౌరవ సైన్యం ఒక ప్రళయంలా విరుచుకుపడింది. దానికి కారణం వాళ్ల సేనాధిపతి అజేయుడైన భీష్ముడు. కురుక్షేత్రంలో ఆయన్ని ఆపడం ఎవరివల్లా కాలేదు. 9 సుదీర్ఘమైన రోజులు భీష్ముడు పాండవ సైన్యాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఆయన పరాక్రమం ఎంత తీవ్రంగా ఉందంటే తాను ఆయుధం పట్టనని ప్రమాణం చేసిన శ్రీకృష్ణుడు సైతం తన ప్రతిజ్ఞను పక్కన పెట్టేంత కోపానికొచ్చాడు. ఇక్కడే పాండవులకి అసలు సమస్య ఎదురైంది. ఇచ్ఛామరణ వరమున్న యోధుడిని ఓడించడం ఎలా సాధ్యం? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితేనే యుద్ధ గతి మారుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడి అద్భుతమైన వ్యూహంతో పాండవులకు ఒక దారి దొరికింది. భీష్ముడు శిఖండిపై బాణాలు వెయ్యడని తెలుసుకుని అతన్ని అడ్డుపెట్టుకున్నారు. వ్యూహాత్మకంగా ఇది అద్భుతమే అయినా మొదటిసారి నియమాలని ఇంత దారుణంగా వంచడం ఇక్కడే జరిగింది. యుద్ధం ఇకపై తీసుకోబోయే చీకటి మలుపులకు ఇదొక రకంగా నాంది అని చెప్పాలి. భీష్ముడి పతనం తర్వాత సైన్యాధిపత్యం ద్రోణాచార్యుడి చేతికి వచ్చింది. అక్కడితో యుద్ధం స్వరూపమే మారిపోయింది. గౌరవం, ధర్మం లాంటి హద్దులన్నీ చెరిగిపోయి యుద్ధం మరింత క్రూరంగా, మరింత నిర్దాక్షిణ్యంగా తయారైంది. ఇప్పుడు చూడండి, ద్రోణాచార్యుడి సైనిక ప్రతిభకు నిదర్శనం ఈ పద్మవ్యూహం. ఇది కేవలం సైనికులతో నిర్మించిన ఒక వ్యూహం కాదు, అది ఒక ప్రాణాంతకమైన చక్రవ్యూహం. దీని ఏకైక లక్ష్యం పాండవుల గొప్ప యోధుల్ని, ముఖ్యంగా వాళ్ల రాజు యుధిష్ఠిరుణ్ణి బంధించి అంతం చేయడం. కాని విషాదమేంటంటే ఆ వ్యూహాన్ని ఛేదించడం తెలిసిన ఏకైక పాండవ యోధుడు అభిమన్యుడు. పాపం అతనికి లోపలికి వెళ్లడమే తెలుసు కాని బయటకు రావడం తెలీదు. అతని ఈ అసంపూర్ణ జ్ఞానమే ఒక మహావిషాదానికి కారణమైంది. ఇక్కడే జరిగిందసలు అధర్మం. యుద్ధనియమాల్ని పక్కన పెట్టడమే కాదు, వాటిని కాళ్ల కింద తొక్కి నారేశారు. పిల్లాడైన అభిమన్యుడు ఒంటరిగా ఆ వ్యూహంలో చిక్కుకుపోయాడు. నియమం ప్రకారం ఒక్కొక్కరే పోరాడాలి. కాని అక్కడ మహామహా కౌరవ యోధులంతా అందరూ కలిసి అతన్ని చుట్టుముట్టారు. చేతిలో ఆయుధాలు లేకుండా చేసి నిస్సహాయుడుగా ఉన్న అతన్ని అత్యంత పిరికిపందల్లా చంపేశారు. కౌరవుల గౌరవానికి ఇది ఎప్పటికీ ఒక మాయని మచ్చ. కొడుకు మరణం అర్జునుడి గుండెల్లో అంతులేని దుఃఖాన్ని, కోపాన్ని రగిల్చింది. ఆయన చేసిన ప్రతీకార ప్రతిజ్ఞతో ఇక యుద్ధం ధర్మం కోసం కాదు, వ్యక్తిగత పగ కోసం జరగడం మొదలైంది. ఇక మనం యుద్ధం చివరి దశలకు వచ్చేశాం. ఇక్కడినుంచి వ్యూహాలు, దైవిక జోక్యంతో కౌరవసేనకి మూలస్తంభాలైన యోధులంతా ఎలా నేలకురిగారో చూద్దాం. ఇక్కడ గమనిస్తే ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. కౌరవ మహారథులు ఓడిపోయింది కేవలం బలం లేక కాదు, వాళ్ల పతనానికి కారణం అద్భుతమైన వ్యూహం. కొన్నిసార్లు కాస్త మోసంతో కూడిన వ్యూహమని కూడా చెప్పాలి. ప్రతి కీలక సందర్భంలోనూ శ్రీకృష్ణుడి వ్యూహాత్మక మేధస్సే నిర్ణయాత్మక శక్తిగా మారింది. ఒక మాయా సూర్యాస్తమయాన్ని సృష్టించడం కావచ్చు, లేదా గుండెల్ని పిండేసే ఒక అబద్ధాన్ని చెప్పించడం కావచ్చు. పాండవుల గెలుపుని ఖాయం చేయడానికి ఆయన కథను నడిపించిన తీరే వేరు.
చివరికి 18వ రోజు రానే వచ్చింది. యుద్ధం ముగిసింది. పాండవులు గెలిచారు. కాని ఏ ధరకీ విజయం? అది వాళ్ల రాజ్యం యొక్క బూడిద, బంధువుల శవాల మధ్య దొరికిన ఒక చేదు విజయం. ఇక యుద్ధం చివరి అంకంలో భీముడు, దుర్యోధనుడి మధ్య భీకరమైన గదాయుద్ధం జరిగింది. అక్కడ కూడా నియమాలను తుంగలో తొక్కుతూ భీముడు దుర్యోధనుడి తొడలపై కొట్టాడు. గదాయుద్ధంలో అది నిషిద్ధం. కాని ఆ దెబ్బతోనే పాండవుల విజయం ఖరారైంది. యుద్ధం ముగిసింది. ఈ చాట్ చూడండి. 18 రోజుల భయంకరమైన యుద్ధం తర్వాత ఒకప్పుడు అపారమైన కౌరవ సైన్యంలో మిగిలింది కేవలం ముగ్గురు. ఈ ఒక్క దృశ్యం చాలు ఆ యుద్ధం సృష్టించిన వినాశనం ఎంత దారుణమైందో చెప్పటానికి. యుద్ధం ముగిసింది కదా, ఇక శాంతి అనుకుంటే పొరపాటే. ప్రతీకారమనే నిప్పు రగులుతూనే ఉంది. తండ్రి మరణానికి పగ తీర్చుకోవడానికి అశ్వత్థామ ఆ రాత్రే పాండవ శిబిరంలోకి చొరబడి నిద్రిస్తున్న వాళ్ల పిల్లల్ని చంపేశాడు. ఇది మనకు ఏం చెప్తుందంటే, ఒక్కసారి మొదలైన ద్వేషాన్ని ఆపడం అంత సులభం కాదు. చివరికి ఈ ఇతిహాసం మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఇన్ని రోజుల రక్తపాతం, ఇన్ని నియమాల ఉల్లంఘన, ఇంతటి అపారమైన నష్టం తర్వాత అసలు నిజంగా గెలవడం అంటే అర్థమేంటి? ఈ ప్రశ్నే మనల్ని ఆలోచింపజేస్తుంది.